అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముస్లిం సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ఏర్పడినటువంటి ముస్లిం ఐక్య వేదిక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పలు అంశాల మీద నంద్యాల వాస్తవ్యులు ముస్లింల ఆశాజ్యోతి అయినటువంటి ప్రముఖ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారిని ఈరోజు రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక కోర్ కమిటీ మరియు రాష్ట్ర కార్యవర్గ మొత్తం కూడా ఈరోజు కలిసి ముస్లిం సామాజిక అభివృద్ధికి సంబంధించినటువంటి సుమారు 18 అంశాల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి గారు ఖచ్చితంగా ఏదైతే ఆమోదయోగ్యం ఉన్నాయో ఖచ్చితంగా సామాజిక అభివృద్ధికి ఉపయోగకరం ఉంటే ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. వారికి రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. ముస్లిం సంక్షేమానికి అడుగులు స్లోగా పడుతున్నాయి, కానీ సంక్షేమానికి కొంచెం త్వరగా పెట్టాలనేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సామాజిక వర్గానికి అవసరమైనటువంటి అన్ని నియోజకవర్గాల్లో స్థానిక అవసరమైనటువంటి ఈద్గాలు, కబ్రస్థాన్లు, అదేవిధంగా ముసాఫిర్ ఖానాలు, ఈద్గా మైదానాలు, కమ్యూనిటీ హాల్ల రూపకల్పన జరగాలని, అదేవిధంగా ఉర్దూను 2వ అధికారిక భాషగా ప్రకటించినందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉర్దూను కూడా నేమ్ బోర్డులలో చేర్చాలని, ముఖ్యంగా నిరుపేద యువతుల వివాహానికి ప్రధాన అడ్డుగా మారినటువంటి దుల్హన్ పథకాన్ని వెంటనే అమలు పరచాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు ముస్లింలకు నిరుపేదంలో దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కూడా కల్పించాలా, అదేవిధంగా పేదరికంతో చదువుకు నోచుకోక మధ్యలోనే చదువు ఆగుతున్నటువంటి పిల్లల ఉన్నత చదువుల కోసం విదేశీ విద్యా పథకాన్ని కూడా అమలు చేయాలని కూడా మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ యువత ఈరోజు దారి తప్పుతున్నటువంటి తరుణంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ తరఫున ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 3 నుండి 5 లక్షల రుణాలు, వడ్డీ లేని రుణాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఆదుకోవాలని అదేవిధంగా ఈ పాయింట్ను ఇంప్లిమెంటేషన్ కోసం చేయడం జరిగింది. దాంతోపాటు ముస్లింలకు బలమైనటువంటి ఇస్లామిక్ బ్యాంక్ యొక్క రూపకల్పన కూడా చేయాలని జరగడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మత సామరస్యానికి ప్రతీకం, దేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైనటువంటి భారతదేశంలో హిందూ ముస్లిం మధ్యలో చిచ్చు పెట్టే ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా ఎటువంటి చట్టాలను తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించాలా, ఎటువంటి చట్టాలు మత ప్రాధికారం తెచ్చినా దానికి వ్యతిరేకంగా ఎంపీల ద్వారా చట్టసభలో ఓటు వేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం గతంలో మునుపెన్నలు లేని విధంగా గత కొద్ది కాలంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రార్థనా స్థలాల మీద దాడులు చేసి అలర్జీలు సృష్టించే ప్రయత్నాలు కొన్ని అసాంఘిక శక్తులు చేస్తున్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి పేరుంది, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయి సంక్షేమానికి ప్రజలకు మంచి ఒక సుపరిపాలనను అందిస్తారనే పేరుంది. కాబట్టి ఆయన కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి పలు అంశాల మీద ఇంకా చాలా అంశాల మీద ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ప్రాంతంలో హజ్ నిర్మాణం కూడా జరగాలని కూడా వినతి పత్రంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఏదైతే ముస్లిం ఐక్య వేదిక ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి అర్జీలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఖచ్చితంగా మంత్రివర్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయనకు రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం, అస్సలాముఅలైకుం. ఈరోజు ముస్లిం ఐక్య వేదిక వాళ్ళు మన మౌలానా వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు కూడా ఎలక్షన్ ముందు వీళ్ళు వచ్చి నాన్నగారికి సపోర్ట్ చేశారు. వారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు, వీరికి సంపూర్ణ మద్దతు ఉంటుందని. ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు మంత్రి గారిని కలవడం జరిగింది. వాళ్ళు ఒక 80 పాయింట్స్ మనకు ఇచ్చినారు, ఒక మెమరాండం ఇచ్చినారు. ఖచ్చితంగా మినిస్టర్ గారు కూడా దాని మీద దృష్టి పెడతారని అంటున్నారు. ఖచ్చితంగా మేము కూడా మినిస్టర్ గారికి ఖచ్చితంగా దాని వెనుకల పడి ఖచ్చితంగా, ఎందుకంటే దీంట్లో చాలా అంశాలు మనం ఎలక్షన్లో ప్రామిస్ చేశాము. ఖచ్చితంగా అది 1 by 1 ఎందుకంటే తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది మనం సూపర్ ఏది అమలు చెప్పినారో అది అన్ని ఖచ్చితంగా చేసింది. ఇది కూడా ఖచ్చితంగా ఎందుకంటే మన డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా ఒకసారి నాన్నగారికి చెప్పి మళ్ళీ ఒకసారి మన ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎంత వీలైతే అంత తొందరగా దీని మీద కూడా మనకు ఎంత సాల్వ్ చేస్తానని కోరుకుంటున్నాను.